హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మనకి ధనుర్మాసంలో అడుగు పెట్టాము. రామాలయాలు, విష్ణాలయాలు అన్నీ కూడా కలకల్లాడుతూ పండగ వాతావరణం నెలకొందండి. డిసెంబర్ నెల వచ్చిందంటేనే మనకు పండగ వాతావరణం. మన గోదావరి జిల్లాలో అయితే ఇంక డిసెంబర్ నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు చాలా హడావుడిగా ఉంటుందండి. అన్నీ ఎక్కడ చూసినా బట్టలు అవి కొనుక్కోవటం, పిండి వంటలు చేసుకోవటం, కొత్త అల్లుళ్ళు ఇంటికి రావటం చాలా చాలా జరుగుతాయండి. మనకి సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలు కూడా మర్చిపోకుండా, మీకు కూడా గోదావరి జిల్లాల్లో ఎవరైనా చుట్టాలు ఉంటే మాత్రం తప్పకుండా మిస్ కాకుండా సంక్రాంతికి రండి. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేసి చూపిస్తానండి. దాన్ని అందరికీ తెలుసున్నదే, చాలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. పప్పు చెక్కలు అంటారు, చెక్కలు అంటారు, చెక్క వడలు అంటారండి. నా వాడుక భాషలో అయితే మేము చెక్క వడలు అంటామండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి. బియ్యపు పిండి అండి, బియ్యపు పిండి, పొడి బియ్యం ఆడిచ్చిన పిండి, మైదా, ఇగో శనగపప్పు నానబెట్టాను, అల్లం పచ్చిమిరపకాయ కొద్దిగా కచ్చగా వేసుకున్నాం, ఉప్పు, కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాం, జీలకర్ర అనండి, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఇది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇంకా ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. పెట్టుకుని ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యపు పిండి, 1 గ్లాసు మైదా పిండి తీసుకున్నానండి. 3 గ్లాసులు అయ్యింది కాబట్టి దీనికి 2 గ్లాసులు నీళ్ళు మాత్రమే పోయాలి. అది 3 గ్లాసులు కదా అని చెప్పి 3 గ్లాసులు మనం నీళ్లు పోసుకోకూడదు. 2 గ్లాసులు మాత్రమే నీళ్లు పోసుకోవాలి, అంతే. ఇప్పుడు అది మరుగుతూ ఉంటుంది నీళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏది కూడా నీళ్ళల్లో వేయకూడదు. ఆ నీళ్ళు అలా మరుగుతూ ఉంటే ఇది ఒక బియ్యపు పిండి ఒక బౌల్లో తీసుకుందాం. దాంట్లోనే మైదా పిండి వేసేద్దాం. మనకి 2 పిండ్లు కలిపి 3 గ్లాసులు అయింది కదా అని 3 గ్లాసుల నీళ్ళు మాత్రం పోసుకోకూడదు. ఇదంతా ఇలా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి ఇందులోనే మనం దీంట్లోనే అన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర అన్నీ కూడా ఇందులోనే కలిపేసుకోవాలి. కరివేపాకు, మనకి ఇదిగో మనం దీంట్లో పచ్చిమిరపకాయ, అల్లం ఇలా పేస్ట్ చేసుకున్నాం. ఈ కారం సరిపోతుంది దీనికి. ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు మనకి కమ్మని వస్తువు కాబట్టి చూసుకుని సమానంగా వేసుకోండి, గమ్మున ఎక్కువైపోతుంది. దీంట్లోనే కలిపేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ కానీ ఏమి వేయక్కర్లేదు, పొడిపిండిలోనే ఇవన్నీను. అలాగేను ఈ శనగపప్పు కూడా ఈ పిండిలోనే వేసేయాలి. పైన అద్దుకుని విరిగిపోయి అలాగ అయిపోతాయి. అలా అని వేడి నీళ్లు మరిగేటప్పుడు వేస్తే బాగా ఉడికిపోయినట్టు అయిపోతుంది. అలా మాత్రం వేయకూడదు, ఇలా పైన వేసేసుకోవాలి పొడిపిండిలోను. ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆ నీళ్ళు చూడండి ఎలా మరుగుతున్నాయో. 2 గ్లాసులు మాత్రమే పెట్టుకోవాలి. చాలామందికి ఏంటంటే డౌట్ వచ్చేది, 3 గ్లాసులు అయ్యింది కదా పిండి, 3 గ్లాసులు పోసుకోవాలి, గ్లాసుకి గ్లాస్ అని లెక్కలో ఉంటారు. అలాగ మాత్రం కాదు. 3 గ్లాసులు అయినా కూడా 2 గ్లాసుల నీళ్ళే పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనూ కొద్దిగా నీళ్ళు మరుగుతున్నాయి కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే చేతికి అంటుకోకుండా బాగా మగ్గుతుంది. ఆ నీళ్లు మరిగిన తర్వాత నేను ఇంకా ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగో నీళ్ళు చూసారా ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు ఇందులోను ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఇలాగా సమానంగా పోసేసుకోవాలి. చక్కగా సరిపోతుందండి. అన్నీ సమానంగా సరిపోతాయి. మీకు నీళ్ళు మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. నీళ్ళు పిండి ఉడికించటంలోనే మనకు ఉందన్నమాట. చక్కగా దగ్గరగా మగ్గిపోతుంది. మనం అల్లం ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ జీలకర్ర నీళ్ళల్లో వేసామనుకోండి, పిండి కొంచెం నల్లబడతాయి. వేగేటప్పుడు అవి నల్లగా వస్తాయి చెక్కవాళ్ళు అనేవి.
అని ఇలా పిండిలో కలిపేసుకోవటం వల్ల సఫేదుల్లా తెల్లగా వస్తాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. వేడి నీళ్ళల్లో మనం నూనె వేసాం కాబట్టి పచ్చి నూనె వేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం కట్టేసి. తర్వాత ఏం చేయాలన్నది చూపిస్తాను మీకు. ఇదిగోండి పిండి ఎలా మగ్గిందో చూద్దాం. ఎందుకంటే మనం పోసిన వెంటనే స్టవ్ మీద కూడా ఉంచవలసిన అవసరం లేదు. చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇది దీన్ని ఇందులో మార్చుకోండి. కరెక్ట్గా సరిపోతాయి. మనం పోసుకున్న నీళ్ళకి పిండికి కరెక్ట్గా చేతికి కూడా అంటుకోదు. నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం పచ్చి నూనె వేసుకోవడమే మనం. ఇలా సమానంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా కొంచెం ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ కాగుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది నేను చూపిస్తాను. ఆయిల్ కాగటానికి మనకు టైం పడుతుంది కాబట్టి సన్నగా ఆయిల్ వేయించేసుకుందాం. చూసారా అసలు చేతికి కూడా అంటుకోవట్లేదు. మెత్తగా మగ్గిపోయింది. ఇది చూసారా ఎలా మగ్గిపోయిందో. దీన్ని ఎలా దగ్గరికి ఉండ కింద చేసేసుకోవాలి. మనకి ఎర్ర కారాలు కానీ ఏమీ వేసుకోక్కర్లేదండి. పచ్చిమిరపకాయల కారంతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక కనీసం గిన్నెకి అంటుకోలేదు, చేతికి అంటుకోలేదు. కరెక్ట్గా పదునుగా వచ్చింది పిండి మాత్రం. ఈ ధనుర్మాసంలోనూ రామాలయంలో ప్రసాదాలు పెట్టేవారండి. మా ఊళ్ళో కూడా మేము చిన్నప్పుడు ఆ ప్రసాదం గురించి తెల్లారుజాము లేచి పరుగున వెళ్ళిపోయేవాళ్ళం. బాలభోగం చేసేటప్పుడు చాలా సందడిగా ఉంటుందండి. ఇప్పుడు అందరికీ బిజీ లైఫ్ వల్ల ఎక్కడికక్కడ కుదరట్లేదు. కానీ పూర్వం రామాలయాలు విష్ణాలయాల్లో ప్రసాదాలు తెల్లారుజాము పిల్లలందరికీ పెట్టేవారనమాట. ఇదిగా ఇప్పుడు మన చేతికి ఆయిల్ కూడా మనం రాసుకోక్కర్లేకుండా మనకి ఏ సైజు వండైతే కావాలి అప్పడం అని చెప్పి ఇదిగో ఇంతంత సైజులో వండలు చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. కొంచెం పెద్దవి చేసుకుంటే పెద్దవి వస్తాయి. పెద్దవి రావటం వల్ల ఏంటంటే అంచుల దగ్గర అది వేగనట్టు అలా అయిపోతాయి. మరి మీడియం సైజ్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇది ఇలా అన్నీ చూసారా అస్సలు చేతికి కూడా అంటుకోవట్లేదు. చక్కగా ఉడికింది పిండి అయితే మాత్రం. మనం అదే శనగపప్పు కూడా నీళ్ళలో వేసాం అనుకోండి కనపడకుండా అయిపోతుంది. ఇక చూడండి ఎంత పదునుగా ఉందో. శనగపప్పు కూడా అలా వేసి దింపేసాం కాబట్టి అదిగో పప్పులు అలా ఉంటాయి. ఒక్కొక్క దానికి అంటించాం అనుకో నూనెలో రాలిపోయి అవి గట్టిగా వేగిపోయినట్టు పటపట్లు ఆడిపోతుంది శనగపప్పు. ఇలా పిండిలో మగ్గించడం వల్ల సమానంగా వస్తుంది. నేను అన్ని వంటలు చేసి నూనె కాగిన తర్వాత ఏం చేయాలన్నా చూపిస్తాను. ఇదిగోండి ఉండలు ఇలా చేసుకున్నాం. సమానంగా మధ్య సైజుగా వస్తాయి అన్నమాట. మీకు కవర్ ఇలా వేసుకుని చేసుకున్నారనుకోండి వచ్చేస్తే పూరీ ప్రెస్ ఉన్నా కూడా పూరీ ప్రెస్తో కూడా చేసుకోవచ్చండి. నాకు అవైలబుల్గా లేక ఇక్కడ ఇలా చేస్తున్నాను. పూరీ ప్రెస్తో కూడా మనం ఇచ్చామనుకోండి పిల్లలు సమానంగా నొక్కేస్తారు. చక్కగా చూసారా అసలు మైదా అది కలవటం వల్ల అసలు విరగటం అనేది ఉండదండి. అదిగో నూనె కాగుతోంది. మనకి ఇలా కవర్ మీద వేసుకు చేసుకోవచ్చు. పూరీ ప్రెస్ అయితే ఇంకా సులువుగా అయిపోతుంది. ఏ చిన్నపిల్లలైనా నొక్కేస్తారు. ఇవి చేసుకునేటప్పుడు కష్టం అనిపిస్తుంది. ఎక్కువ కింద ఉంటాయి కానీ ఎంత చేసుకున్నా పిల్లలు టక నొక్కేస్తారు. తినటం కూడా అలాగే తింటారండి. ఇదిగో ఇవన్నీ సమానమైన సైజులో ఇలా చేసుకోవాలి. మరి పెద్దవి అనుకోండి మనకి లావుగా వచ్చేసి అంచుల దగ్గర గట్టిగా వచ్చినట్టు ఉంటాయి. మీడియంగా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. కవర్ ఇంకా దలసరిగా ఉంటే ఇంకా బాగా వస్తాయి అవి సాఫ్ట్గాను. మడత పాడని కవర్ చూసుకోవాలి ఎప్పుడు.
మడత పడకుండా ఉంటే అవి సమానంగా వస్తాయి అన్నమాట. అది ఇవన్నీ ఇలా చేస్తాం. ఇప్పుడు నూనె కూడా కాగిపోయింది. మనం ఒక్కొక్కటిగా ఇవి వేసుకుందాం. వేసేటప్పుడు ఐలో పెట్టినా కూడా మీడియంగా వేయించుకోండి. మీడియంలో వేయించుకుంటే కలర్ బాగా వస్తాయి అన్నమాట. కొంచెం అలాగ వేగి చక్కటి కలర్ వస్తాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అంటే రకరకాలుగా ఈ పప్పు చెక్కలు మైదా పిండి ఒత్తుగా చేస్తారు, లేకపోతే ఉత్తి వరిపిండితో చేస్తారు. ఉత్తి వరిపిండితో చేసినవి కొంచెం అలా గట్టి వస్తాయండి అనుకుంటాం, కానీ నెయ్యి వేసి వెన్న వేసి చేస్తారు, కానీ అవి కొంచెం గట్టిస్తాయి. ఉత్తి వరిపిండి అనేసరికి ఆడిచ్చిన బియ్యం కదా, పొట్టుపిండి ఏమి కాదు కాబట్టి మనకి గట్టి వచ్చే అవకాశం ఉంది. ఇందులో మనం మైదా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి. అలా అని మరీ ఎర్రగా వేయించేసుకోకూడదు, అలా తెల్లగా కూడా తీసేసుకోకూడదు. చూసారా అలా వేగుతూ ఉంటే అలా తేలిపోతున్నాయో. అసలు విరగటం అంటే ఉండదండి. ఇదే పొదంలో చేసుకుంటే కనుక అసలు విరగటం అనేది జరగదు మనకి. చక్కగా మనం నెమ్మదిగా కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి. అంతేగాని వేసేసిన వెంటనే తిప్పేసాం అనుకోండి, ముక్క చెక్క కింద అయిపోతాయి. ఏదన్నా కొంచెం టైం తీసుకుని పిండి వంట చేసుకుంటే అన్నీ నీట్గా వస్తాయి. ఇప్పుడు అందరి ఇళ్లల్లో కూడా ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు ఏం పిండి వంటలు చేద్దామా అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువ సంక్రాంతికి అరిసెలు, జంతికలు, చెక్కలు అన్నీ చేసుకుంటారండి. ప్రతి ఒక్కింట్లో చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే తెప్పించుకుని కూడా పప్పు చెక్కలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటూ ఉంటారు. ఇలా చూసారా ఇలా ఒక్కటి కూడా వేగదు. అవన్నీ మళ్ళీ వేగిన తర్వాత ఎలా వేగే అన్నది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా అవి అలా సన్నగా వేగుతుంటాయి. ఎప్పుడైతే మనకి బబుల్స్ సాగిపోయాయో చక్కగా వేగిపోయినట్టు అనమాట. మెత్తదనం అనేది మనకి తగలదు. ఇంకా చక్కగా బబుల్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు కూడాను వాయికి మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. నూనె కాగిన తర్వాతే వెయ్యాలి. అంతేకాని ఇది మళ్ళీ చల్లబడిపోయి అవి చచ్చిపడిపోయినట్టు అయిపోతాయి. ఎప్పుడైతే ఈ బబుల్స్ ఆగాయో మనకు వేగిపోయినట్టు. మళ్ళీ అలాగ మన ఆయిల్లో పెట్టేసి ఇది వేయించామంటే పైన మైదా పిండి వేసాం కాబట్టి కొంచెం ఎరుపు వచ్చే గుణం ఉంటుంది. అలా కాకుండా చక్కగా సన్నగా వేయించుకోవాలి. చూసారా ఇక్కడ ఇది వేగిపోయింది, బబుల్స్ ఆగిపోయి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు వాళ్ళు చాలా ఎక్కువగా అస్తమానం మరి జనం ఎక్కువ ఉండి పిల్లలు అందరూ సెలవులకు వచ్చినప్పుడల్లా ఇవి ఎక్కువగా చేసేవారండి. జంతికలు, చెక్కలు, ఇంక ఇవే పని వేసవకాలం ఎక్కువ చేసుకునేవాళ్ళం. ఇది చక్కగా వేగిపోయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో పెట్టుకుని మళ్ళీ కొంచెం కాగిన తర్వాత ఇది ఇలా చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం పూరీ ప్రెస్లో నొక్కుంటే ఇంకా పలుచగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుని మీడియంలో పెట్టేసుకోవాలి స్టవ్. చక్కగా వచ్చేస్తాయండి. అసలు పిండి చేతికి కూడా అంటుకోవట్లేదు కాబట్టి ఎక్కడ విరగటం అనేది ఉండదు. ఇలా ఉడికించుకున్న పిండి అవి కూడా వేగిన తర్వాత మొత్తం అన్నీ ఇలా ఉండలు చేసుకుని మొత్తం అన్నీ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను అండి. మీ అందరి కోసం కరకరలాడే చెక్క వడలు తయారు చేశాను. చూసారా ఇవి ఎంత బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. అదిగా ముట్టుకుంటే అది ఇలా కరకరలాడుతూ వచ్చాయి. చూసారా చక్కగా వచ్చేసాయి. కానీ నేను చెప్పిన కొలత మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే పొరపాటు ఆ పిండి కొలత నీళ్ళ దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే అది 3 గ్లాసులు అవుతుంది.
కానీ నీళ్లు కూడా ఒకటికి ఒకటి అనుకుని 3 పెట్టుకుంటారు. అవి ఏమాత్రం రావండి, మెత్తగా అయిపోతాయి. మనకు మైదా వేసిన 3 గ్లాసులైనా కూడా 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే పెట్టుకోండి. చాలా చక్కగా కరకరలాడుతూ వస్తాయండి. నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో అందరూ తిని ఆనందించండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాలతో కలుస్తాను. బాయ్.